వెల్కమ్ టు ఆద్య టీవీ. ఈరోజు రాష్ట్ర బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇక్కడ కన్యపల్లి ప్రాజెక్టును సందర్శన కార్యక్రమం పెట్టుకుంటే ఇక్కడ పోలీసులు అడుగడుగున హైదరాబాద్ నుంచి బయలుదేరినప్పటి నుండి కూడా దాదాపుగా అక్కడ బీఆర్ఎస్కి సంబంధించిన బృందాన్నే కావచ్చు, కార్యకర్తలనే కావచ్చు, అంటే ఎక్కడైతే కన్యపల్లికి వచ్చే ప్రయత్నంలో అడుగడుగున కూడా ఆయనను అడ్డుకోవడం, ఇబ్బందులు పెట్టిన పరిస్థితి అయితే మనకు క్లియర్గా కంటికి కట్టినట్లు కనిపించింది. ఎక్కడ పడితే అక్కడ టోల్ గేట్లను పెట్టేసి పోలీసులతోటి ఇక్కడ పాలిటిక్స్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అని కూడా మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. అంటే రాబోయే రోజులలో కరువు వస్తుంది అని చెప్పేసి కూడా వార్తలు రావడంతో ఇక్కడ కన్యపల్లి ప్రాజెక్టుకు అది పంప్ హౌస్కు సంబంధించి ఇక్కడ నుంచి కొన్ని వాటర్స్ వదిలిపెడితే ఇక్కడ గోదావరి నుంచి కావచ్చు, కాళేశ్వరం నుంచి కావచ్చు కొన్ని వేల ఎకరాల భూమి పంట సాగు చేసుకోవచ్చు రైతులు అని చెప్పేసి ఆయన చెప్పడానికి, నిరూపించడానికి, ఇక్కడ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించడానికి వచ్చే ప్రయత్నంలో ఆయనను అడుగడుగున కూడా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేయడం అనేది జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇప్పుడు ఇక్కడ మహారాష్ట్ర ఉంటుంది, ఇక్కడ కాళేశ్వరం, అంటే ఇప్పుడు మనం నట్ట నడమ ఆ బ్రిడ్జ్ పైన మనం ఇక్కడ ఉన్నాం. అంటే ఇక్కడ పక్కన చూస్తే కాళేశ్వరం, ఇక్కడ కాళేశ్వరం ఉంది, అక్కడేమో మహారాష్ట్ర ఉంది, అంటే గోదావరి బ్రిడ్జ్ పైన మనం ఇక్కడ ఉన్నాము. సో ఇక్కడ చూస్తున్నాం కదా, ఇక్కడ పుష్కలంగా వాటర్ ఉన్నప్పటికీ గోదావరిలో ఇక్కడ కాళేశ్వరం కూలేశ్వరం అనే ఒక పేరుతోటి అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి దాన్ని బదలాం చేస్తూ, కాంగ్రెస్ నాయకులు బదలాం చేస్తూ ప్రాజెక్టు కూలిపోయిందని ఒక సాకుతోటి వాళ్ళు చెప్పడం అనేది అయితే జరిగి ఇక్కడ రైతులకు ఆల్రెడీ ఇక్కడ మనం చూస్తున్నాం దుక్కులు దున్నుకునే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం కూడా ఇక్కడ దుక్కులు తిన్న పరిస్థితి ఉన్నది. ఇక్కడ నీళ్ళు ఇయ్యలేక కాబట్టి అక్కడ ప్రభుత్వము బదలాం చేసే ప్రయత్నంలో ఇక్కడ రైతులను నానా అవస్థలు పెట్టే పరిస్థితి కనిపిస్తుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు. దాన్ని నిరూపించడానికి ఇక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రావడంతో ఇక్కడ మాత్రం పోలీసులు అడుగడుగున ఆయన హింసించే ప్రయత్నం చేశారు, అడ్డుకునే ప్రయత్నమే చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ రైతులకు ఏదైతే రైతు కన్నీళ్లు తూడ్చడానికి తెలంగాణ మొట్టమొదటిగా ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తే ఇది ఫ్రాడ్ ప్రాజెక్టు అని చెప్పేసి కూడా కమిషన్ల ప్రాజెక్ట్ అని చెప్పేసి కూడా గతంలో బదలాం చేసినట్లనే చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఇండియాలో ఇక్కడ అతిపెద్ద ప్రాజెక్టుగా ఇది నిర్మాణం జరిగింది అని చెప్పి కొందరు సెంట్రల్కి సంబంధించిన బీజేపీ ప్రభుత్వంలో ఉన్న వ్యవసాయ శాఖ మంత్రి చెప్పినా కానీ వాళ్ళు నమ్మశక్యం లేని విధంగా దీన్ని బదలాం చేయడం అనేది జరిగింది. అంటే ఇక్కడ పంజాబ్ను తలపించి, హర్యానా పంజాబ్ను తలపించే విధంగా ఇక్కడ రైతులు కాళేశ్వరం వల్ల పంటలు పండించిరు అని చెప్పేసి కూడా మనం చూసిన దాఖలు ఉన్నాయి. అంటే ఇక్కడ తెలంగాణను ఒక వేదికగా, అంటే అన్నం పెట్టే వేదికగా చేసిన కేసీఆర్ను ఇష్టానుసారంగా విమర్శించడం కాళేశ్వరం ప్రాజెక్టుతో. కానీ ఇప్పుడు మన కళ్ళకు గట్టినట్లు కనిపిస్తుంది. ఇప్పుడు కొంతమంది ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. మేడం నమస్కారం. నమస్తే అండి. చెప్పండి మేడం, ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు కేటీఆర్ ఇక్కడ కన్యపల్లి పంప్ హౌస్ కాడికి విజిట్కు రావడం జరిగింది. అంటే సందర్శించి, అంటే రైతులు పడుతున్న గోసలు, అంటే రైతులకు నీళ్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు ఉత్తర తెలంగాణలో అని చెప్పేసి ఇక్కడ ఆయన చెప్తుంటే, అంటే ఇక్కడ ఇంత మంచి ప్రాజెక్టు కట్టినాక ఎందుకు ఇస్తలేరు అని చెప్పేసి ఆయన ఇక్కడ విజిట్కి వస్తే ఎందుకు మరి కేటీఆర్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు? ఎందుకు ఈ కాళేశ్వరం అంటే ఏంటి, కూలేశ్వరం అని చెప్పేసి కూడా వాళ్ళు అంటున్నారు కాంగ్రెస్ నాయకులు. ఇప్పుడు గత 10 సంవత్సరాల నుండి కూడా రాష్ట్రంలో ఉన్న ప్రజలు కాదండి, మన ఇండియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఏంది అనేది ఒక అవగాహన అనేది ప్రతి ఒక్కరికి ఉంది. అదొక మిషన్ ప్రాజెక్ట్. అంత పెద్ద ప్రాజెక్ట్ని కూలేశ్వరము అని అది ఇది అని ఎందుకు అని అంటే 10 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీ హయాంలో కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధిని జనాలు ఇప్పటికే ఆల్రెడీ అందరూ గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. నీ చెత్త పరిపాలన అందరూ ఆల్రెడీ తిప్పి కొడుతూనే ఉన్నారు. కాబట్టి రైతులకు ఏది కూడా అంటే దూర చూపుగా చూసి ఇంత గొప్ప ప్రాజెక్టుని చేయడం అనేది అది కేవలం కేసీఆర్ గారికి మాత్రమే సాధ్యమవుతుంది. అది ఆల్రెడీ ప్రజలందరికీ కూడా, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఆ విషయాన్ని ఎక్కడ ప్రజలందరూ కూడా మళ్ళీ కేసీఆర్ గారిని తలుచుకుంటారేమో అని చెప్పి దాన్ని తిప్పికొట్టే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి గారు, నేను పెంబర్తి గ్రామ సర్పంచ్ని, మా విలేజ్ నుంచి అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే ఇక్కడ వరకు కూడా స్టిల్ ఇప్పటికి కూడా కన్నెపల్లి అక్కడ బారికేడ్స్, ఎక్కడికక్కడ బారికేడ్స్ పెట్టి ఒక అరాచకాన్ని, పోలీసుల దౌర్జన్యం, పోలీస్ రాజ్యాన్ని, ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాజ్యం కాదు పోలీసుల రాజ్యాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకొస్తుంది. మీకు అంత భయం ఎందుకండి? అంటే తప్పు ఏం లేనప్పుడు, కూలిపోయే ప్రాజెక్టే అయినప్పుడు కేటీఆర్ గారితో పాటు మీరు కూడా ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ మీరు కూడా రండి, మీరు కూడా వచ్చి ప్రజలకు మంచి జరుగుతుంది అంటే చేయండి. అది మంచి జరగట్లేదు అని అంటే దాన్ని ఆపేయచ్చు. చెప్పండి మేడం, గోదావరి నుంచి దాదాపుగా 2 లక్షల స్ట్రీకెట్లు వాటర్ను మాత్రం సముద్రంలో కలపడం జరుగుతుంది ప్రభుత్వం. మరి ఇక్కడనేమో నీళ్లు లేవు, కాళేశ్వరం కూలిపోయింది అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చెప్తున్న మాటలు ఇవి. మరి దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇది వాస్తవమేనా? అది అవాస్తవం, 100కి 200% అది అవాస్తవం. మీరే చూస్తున్నారు కదా, కనిపిస్తున్నాయి కదా, వాటర్ కనిపిస్తుంది. మీరు ఎక్కడైతే ఇప్పుడు అదంతా అబద్ధం అని అంటున్నారో, ఇప్పుడు ప్రెస్ వాళ్ళైతే అబద్ధం అయితే చెప్పరు కదా, మీరే ప్రత్యక్షంగా వెళ్ళి మా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాకుండా
కాంగ్రెస్ పార్టీలో ప్రజెంట్ ఉన్న వాళ్ళని తీసుకొని వెళ్ళి చూపించచ్చు. అంటే ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఏ ఒక్క రైతు కూడా బాగుపడలేదు, ఏ ఒక్క ఎకరం కూడా తడవలేదు అని చెప్పేసి కూడా ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి పదే పదే చెప్తాడు. కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల, పంప్ సెట్ల వల్ల ఇప్పుడు మేడిగడ్డ కావచ్చు, అన్నారం కావచ్చు, సూదిల్ల కావచ్చు, ఇది కన్నెపల్లి గడ కావచ్చు, ఇవన్నిటి వల్ల కూడా ఏ ఒక్క రైతు కూడా బతకడం లేదు. అంటే గతంలో ఇక్కడ ఈ ప్రాజెక్ట్ కట్టక ముందు రైతులు లేరా, రైతులు మరి అక్కడ పంటలు పండించలేరా అని చెప్పేసి కూడా ఇలాంటి మాటలు మాట్లాడడం జరుగుతుంది. మరి బీఆర్ఎస్ నాయకులు చెప్తున్న మాటలు ఏంటంటే పంజాబ్ను హర్యానాను తలపించే విధంగా ఇక్కడ వ్యవసాయం జరిగింది అని చెప్పేసి అంటున్నారు. మరి దీన్ని ఎట్లా చూడాలి? 100%, 100కి 200% జరిగిందండి వ్యవసాయం. ఇప్పుడు గతంలో చూసుకుంటే ఎంత వరి వండింది, ఎంత వ్యవసాయం జరిగింది, రైతులు ఎంత లాభపడ్డారు. గతంలో పరిస్థితి మళ్ళీ ఇప్పుడు వచ్చింది. ఏది మన ఫర్టిలైజర్ షాపుల దగ్గర కానివ్వండి, చెప్పులేసి లైన్లు కట్టడం కానివ్వండి, గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో హాయిగా ఉన్నారు రైతులందరూ. ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ పుస్తకాలు కుదబెట్టి డబ్బులు తీసుకొని వచ్చి వ్యవసాయం చేయాల్సినటువంటి పరిస్థితిని మళ్ళీ తిరిగి తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి గారు. ఇది నిజమండి. అంటే మనం ఏదో బీఆర్ఎస్ పార్టీ అంటే, కాంగ్రెస్ పార్టీ అంటే కోపం మీద చెప్తున్న మాటలు కాదు, వాస్తవం జరుగుతుంది. ఇది మీరు కావాలంటే ప్రత్యక్షంగా రైతుల దగ్గరికి వెళ్ళి రైతులతో మాట్లాడి తెలుసుకోండి నిజమేంటి అబద్ధం ఏంటి అని. చెప్పండి మేడం, ఇక్కడ మల్లన్న సాగర్ ఉన్నది, కొండపోచమ్మ ఉన్నది, అంటే రకరకాల కాళేశ్వరం మీద కూడా ప్రాజెక్టులు నిర్మించడం అనేది జరిగింది. దీనివల్ల ఎలాంటి ఉపయోగం ఉన్నది, మరి ఇప్పుడు రైతులు ఎలాంటి ఘోష తీస్తున్నారు, ఎక్కడెక్కడ ఈ వాటర్ రాకుండా చెక్ పెట్టడం జరిగింది కాళేశ్వరం పేరు చెప్తూ? ప్రజెంట్ ఉన్న పంపులని వాటిని శుభ్రం చేసి పంపులను చిన్న రిపేర్స్ చేయండి. ఆల్రెడీ ప్రాజెక్ట్స్ అంతా కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. చిన్న ప్రాజెక్ట్స్, చిన్న ఇన్వెస్ట్మెంట్ ప్రభుత్వం చేయాలనుకుంటే, రైతులకు బాగు చేయాలన్న ఆలోచన, రాష్ట్రాన్ని మెరుగుపరచాలన్న ఆలోచన వాళ్ళకుంటే అది ఎప్పుడో చేస్తారు. ఇది బాగు చేస్తే కేసీఆర్ పేరు వస్తుంది, రైతులు మళ్ళీ కేసీఆర్నే తలుచుకుంటారు. నువ్వు బాగు చేసినా, నువ్వు బాగు చేయకపోయినా ఆల్రెడీ రైతులందరూ కూడా కేసీఆర్ని తలుచుకుంటారు. అది జరుగుతుంది. రానున్న రోజుల్లో ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్నే ప్రజలందరూ ఎన్నుకుంటారు, వాళ్ళకి తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి నేను తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. చెప్పండి సార్, ఎట్లా చూస్తారు ఈ రోజు మొత్తం మీద ఇక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఇక్కడ రావడం జరిగింది, ఇక్కడ కన్నెపల్లి ప్రాజెక్టును సందర్శించడం జరిగింది. మరి దీనిపైన ఎందుకు పోలీసులు ఆయనను అడుగడుగును అడ్డుకోవాల్సిన ప్రయత్నం చేశారు ఈ రాష్ట్రంలో? పాలన చేతగాక ఈరోజు కాంగ్రెస్ పార్టీ పాలనే గాలికి వదిలేసింది. ఇప్పటికే 2.5 టీఎంసీల నీటిని గోదావరి నుంచి సముద్రం పాలు చేసిన సంగతి మీరు చూస్తూనే ఉన్నారు. కాబట్టి ఇలాంటి వాతావరణంలో నువ్వు కేటీఆర్ని ఆపో లేకపోతే ఇంకోళ్ళని ఆపో చేసింది కాళేశ్వరం, కూలేశ్వరం అన్నావు. కూలేశ్వరం అనే ప్రాజెక్టు ఈ రోజు 1,00,000 ఎకరాలకి ఈరోజు నీళ్ళు అందించేటువంటి బ్రహ్మాండమైన ప్రాజెక్టు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ కానీ ప్రపంచంలోనే ఒక పెద్ద గుర్తింపు పొందినటువంటి ఇలాంటి ప్రాజెక్ట్ని నువ్వు ఇది చేయడం మంచి పద్ధతి అయితే కాదు. ఈరోజు నువ్వు పంప్ హౌజులను వాడుకోవడం చేతగాక చిన్న రిపేర్లను చేసి రైతులకు నీళ్ళు ఇచ్చేది పోయి అలాంటి పరిస్థితి నుంచి మొత్తం నువ్వు పాలన చేత కాకుండా ప్రజలను తప్పుదోవ పట్టే పరిస్థితులే తీసుకొస్తున్నావు తప్ప ఇక్కడ ఇంకోటి లేదు. ప్రజలకు ఉపయోగపడాల్సిందేటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు, ఈరోజు కన్నెపల్లి ప్రాజెక్టుని పంప్ హౌజ్లను రిపేర్ చేసి ఈరోజు నీళ్ళను ప్రతి బొట్టును ఒడిసి పట్టుకొని మనం మొత్తం చెరువులను, కుంటలని అన్నీ నింపుకోవాల్సిన పరిస్థితి ఈ పాటికే ఉండే. రేపు రాను రోజుల్లో ఎల్నీనో అనేది వస్తుందని వాతావరణ శాఖ మనకు చెప్తా ఉన్నది. అలాంటి సందర్భంలో నువ్వు ప్రతి నీటి బొట్టును కూడా ఒడిసి పట్టుకొని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉన్నది. సాగునీటికి రేపు రానున్నటువంటి కరువుల నుంచి బయటపడాలంటే ఇక్కడ వస్తే పరిస్థితి ఏముంటుంది, రైతుల పరిస్థితి ఏంటి, ఇక్కడ ప్రజల పరిస్థితి ఏంటి? పక్కకు మనం చూస్తున్నాం 2 కిలోమీటర్ల మహారాష్ట్రలో మనము ఎంట్రీ కాబోతాం ఇక్కడికి. అంటే మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ నీళ్ళని కూడా గోదావరికి సంబంధించిన నీళ్ళు కావచ్చు, కాళేశ్వరంకి సంబంధించిన నీళ్ళు కావచ్చు, వాళ్ళు ఎట్లా వినియోగించుకుంటున్నారు? మరి ఈ ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నది? ఇంత పెద్ద ప్రాజెక్టును కాళేశ్వరం కట్టినాక ఇక్కడ రైతులకు ఇవ్వకపోవడానికి ఏం కక్ష? ఎందుకు మరి ఈ రైతులను ఎందుకు చిన్న చూపు చూస్తుంది ప్రభుత్వం? ఒకటే మార్గం, కేసీఆర్ గారిని ఎట్లయినా చేసి ఆయన డ్యామేజ్ చేయాలి. డ్యామేజ్ చేసిన తర్వాతనే ఆయన ఇది చేయాలనేది తప్ప ఇప్పుడు నీళ్లు ఇచ్చి వస్తే ఎలాగో బీఆర్ఎస్ పార్టీకి పేరు వస్తుంది, కేసీఆర్ గారికి పేరు వస్తుంది, కేటీఆర్కి నేమ్ వస్తుంది. అది రాకూడదంటేనే దీన్ని ఎండబెట్టాల్సిందే. ఎండబెట్టిన వాటిని రైతులను మరీ ఆగం చేయాల్సిన పరిస్థితి తీసుకురావాలనే దురుద్దేశంతో తప్ప ఇది ఇంకోటి కాదనేది ప్రజలకు ఆల్రెడీ అర్థమైపోయింది. రానున్నటువంటి రోజుల్లో చాలా పెద్ద ఎత్తున గుణపాఠం చెప్పడానికి నీకు సిద్ధంగా ఉన్నారు. కేసీఆర్ ఇచ్చినటువంటి నీళ్లు కానివ్వండి, రైతులకు ఇచ్చినటువంటి రైతు భరోసా కానివ్వండి, ఇలాంటి ఏవి చూసినా కూడా అనేక రకమైన సంక్షేమ ఫలాల్ని ఈరోజు ప్రజలకు అందించినటువంటి వ్యక్తిని నువ్వు ఈరోజు ఇలాంటి పరిస్థితి తీసుకొస్తున్నావు అని చెప్తే నువ్వు ఏమైనా రేపు వచ్చే 5 ఏళ్ళు నేను మళ్ళీ ప్రభుత్వంలో ఉండనో ఇప్పుడే ఉన్నంత కాలం సర్దుకొని బయటపడాలనే ఉద్దేశం తప్ప ఇంకోటి లేదు. ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి గారికి సరైన గుణపాఠం చెప్తారు ఈ ప్రజలు కానీ రైతులు కానీ. ఇది వాస్తవం.
మీరేమో రేవంత్ రెడ్డి ఇక్కడ మళ్ళీ పాలనకు రాడు అని చెప్పేసి మీరు అంటున్నారు. ఆయనేమో మళ్ళీ నేనే ఇక్కడ అధికారంలోకి వచ్చేది కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా ఏం చేస్తా, కేసీఆర్ పార్టీ అని చెప్పుకోకుండా గతమే చెప్పుకోవాలి కానీ ఫ్యూచర్ ఏమి ఉండదు అని చెప్పేసి రాబోయే ఎన్నికల్లో అని చెప్పేసి ఆయన అంటున్నాడు. కేసీఆర్ సమాధి మీద ఇక్కడ కాంగ్రెస్ జెండా ఎగరబోతున్నది, కార్యకర్తలు ఎగరేస్తారు అంటున్నాడు. మరి దీన్ని ఎట్లా చూస్తారు? నీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజల్లోకి వస్తే నువ్వు ఒక్కొక్క మీటింగ్ పెట్టి మీకు అర్థమవుతుంది. నీకున్నట్టు చెప్పులు రాళ్ళు తప్ప ఇంకోటి పరిస్థితి పడే పరిస్థితి ఈరోజు కనబడతలేదు. కేసీఆర్కి ఈరోజు ఆయన పరిపాలన తర్వాత ఇప్పుడున్న పరిపాలన బేరే చేసుకుంటా ఉన్నారు ప్రజలందరూ. రైతులు కానివ్వండి, ఇటు ప్రజలు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, కనీసం స్కాలర్షిప్లు కూడా విద్యార్థులకు ఇవ్వలేని పరిస్థితి ఉన్నది. మనం చూస్తూనే ఉన్నాం. మీకు మాకంటే ఎక్కువ మీకు మీడియా ద్వారా మీకు అందరికీ అంచనాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఏదో ఊకదంపుడు ఉపన్యాసాలకి పరిమితం అవుతాయి తప్ప ఇంకోటి ఏం లేదు. ఖచ్చితంగా నీకు ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గరకు వచ్చింది. అసలు ఈ 2.5 సంవత్సరం నీకున్న వెనకాల ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు తప్ప రేపు అధిష్టానం దగ్గర నీకే తోడే పరిస్థితి తీసుకొస్తా ఉన్నది. ఇదంతా మీరు గమనిస్తూ ఉన్నారు. ఇలాంటి మాటల్ని నమ్మే రేవంత్ రెడ్డి మాటలు నమ్మే పరిస్థితుల్లో ఈరోజు ప్రజలు లేరని నేను తెలియజేసుకుంటా ఉన్నాను. రైట్. మరి ఇప్పుడు ఈ నీళ్లు కావాలంటే ఇప్పుడు రైతులు ఏం చేయాలి? రేవంత్ రెడ్డి సర్కార్కి ఏం చేస్తే ఈ నీళ్ళు ఇస్తాడు? మరి రైతుల సంక్షేమం ఎందుకు కోరలేకపోతుంది ప్రభుత్వం? ఖచ్చితంగా ఇప్పుడు ఇవాళ కేటీఆర్ గారి పర్యటనతో రైతులకు కూడా అర్థమైపోయింది. కేటీఆర్ గారు ఎక్కడో హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి మా పంప్ హౌజులు రన్ చేయాలి, పంప్ హౌజ్ నీళ్లు ఒడిచి పట్టుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చారు. ప్రజలందరూ రైతులందరూ గమనిస్తున్నారు. రేపు రానున్న రోజుల్లో ప్రజల పక్షాన మేము నిలబడి పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకలు అన్నీ చేసి ఏ విధంగానైనా చేసి కాంగ్రెస్ ప్రభుత్వంతో ఈ పనులు చేయించడానికి మేము ఖచ్చితంగా ముందుండామని మీకు తెలియజేసుకుంటాం.